హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ కమ్యూనిటీ ప్రాజెక్ట్ చేద్దామని చెప్పి బైక్లో వెళ్ళిపోయారు మామ. నేను ఒకటే వ్యాన్లో వెళ్తున్నా అనుకున్నా, వీడు కూడా వచ్చాడు మనతో పాటు. తర్వాత మిడ్ ఎగ్జామ్ రాయడానికి అయితే వచ్చాం మామ. ఇక్కడైతే బెంచెస్ మీద అందరూ బిట్స్ రాసుకున్నాడు, లాస్టిక్ రూమ్సే మార్చేసేసారు. సరే తరలే నేను అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి. తర్వాత ఎగ్జామ్ రాసి బయట వచ్చాం మామ. ఇక్కడైతే జూనియర్స్ కి గేమ్స్ పెడుతున్నారు, ఫ్రెషర్స్ వీళ్ళు. ఇంకా అలా కాసేపు వాళ్ళ గేమ్ చూసి మా మైండ్స్ అన్ని ఎగిరిపోయాయి అనమాట. ఇంకేం చేయలేక అక్కడి నుంచి బయలుదేరేసాము. వీళ్ళు చూడండి మామ, బైక్ అనుకున్నారు ఆటో అనుకున్నారు నాకైతే తెలియదు, కానీ నలుగురు వచ్చారు ఒకే బైక్ లో. అది కూడా ఒక్కొక్కడు ఎంత అన్నాడు చూడండి మా. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. తర్వాత అలా బైక్ సైడ్ కి పెట్టేసి జ్యూస్ తాదామని వచ్చేసాం మామ. వీడిని చూడండి, వాడు ఆకారం ఆడ వీడి ఆకారం ఆడ పోయి వాడిని గెలుస్తున్నాడు. తెలిసి మావా, నీకున్నంత గుద్ద కొలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. ఇంకా అందరం జ్యూస్ అయితే తీసుకేసాము మామ. తాగడం లేటు. వాడు చూడండి స్నాప్లు ఎక్కడ కూడా వదలకుండా స్నాప్ పెడుతున్నాడు. ఏదో తేడాగా ఉందేంటి. వీడిని చూడండి, ఒక స్టార్ తాగదన్నట్టు 2 తీసుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ లవర్ వస్తుందంట. తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నమాట. దీని అర్థం ఏమిటో అయినా నువ్వేంటంటే ప్రతిదానికి క్వశ్చనింగ్ మంచి సామెత ఈనూరుకోవాలి. తర్వాత అందరం జ్యూస్ తాగి స్టార్ట్ అయిపోయాం మామ. ఇంకా ప్రాజెక్ట్ చేయడానికి వెళ్తున్నాం అక్కడికి. వీడిని చూడండి, వీడు బైక్ అనుకున్నాడు ఏరోప్లేన్ అనుకున్నాడు నాకైతే తెలీదు. తెగ లేపుకొని తోలుతున్నాడు. తర్వాత అలా వెళ్తుంటే వీళ్ళైతే ఎదురయ్యారు మామ. వాడు పవన్ గడ ముందర పోయాడు, గమ్మున పోకుండా మమ్మల్ని ఆపి మా దగ్గర డబ్బులు తీసుకోమని చెప్పాడంట. వాడు దొంగ నా కొడుకు. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగ ఎవరిని నమ్మ. మళ్ళీ వెనక్కి వచ్చాడు. మాతో పాటు ఇంకొక 4 వస్తుంటే వాళ్ళని కూడా ఆపిచ్చాలని వచ్చాడు. ఆపిచ్చేసి వాళ్ళ దగ్గర కూడా ఇప్పించేసాడు వాడు దొంగనాయాలు. ఇంకా అక్క అయితే కాసేపు మాతో ఆడుకొని పంపించేసింది అనమాట. ఓకే బాయ్ మామ, పార్ట్ అయితే టుమారో అప్లోడ్ చేస్తా.